తెలుగువారి విశ్వవేదిక టీవీ9 వారధికి స్వాగతం. నేను శ్రీలత. సివిల్ సప్లైలో భారీ స్కామ్ జరిగిందా? తెలంగాణలో కాంగ్రెస్ గెలిచే ఎంపీ స్థానాలు ఎన్ని? కాంగ్రెస్లోకి వచ్చే బీఆర్ఎస్ బీజేపీ ఎమ్మెల్యేలు ఎవరు? ఫలితాల తర్వాత తెలంగాణలో రాజకీయ ముఖ చిత్రం ఎలా ఉండబోతుంది? ఈ అంశాలపై ఇవాల్టి వారధి గెస్ట్ టీపీసీసీ అధికార ప్రతినిధి రామచంద్రారెడ్డితో మాట్లాడదాం. ఎన్ఆర్ఐలు కాల్ చేయాల్సిన నంబర్స్ 914023490015, 914023490016, వాట్సాప్ వీడియో కాల్ చేయాల్సిన నంబర్స్ 806036036036. నమస్కారం రామచంద్రారెడ్డి గారు. నమస్తే అండి. 6 నెలల కాంగ్రెస్ పాలన ఎలా ఉంది? ఏమంటున్నారు ప్రజలు? పునర్నిర్మాణం కోసం తెలంగాణ రాష్ట్రాన్ని తీవ్రంగా పరిపాలిస్తున్నటువంటి ఒక ప్రభుత్వం యొక్క తీరుతెన్ను లెక్కుంది ఈ రోజున. ఎందుకంటే గత 10 సంవత్సరాల కాలంలో నీళ్లు నిధులు నియామకాలు అన్నటువంటి నినాదంతో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని సిద్ధింపజేసినప్పటికీ కూడా స్వార్థపూరిత రాజకీయాలతోని కానివ్వండి, లేకపోతే తమ స్వలాభం కోసం తెలంగాణ ప్రజలని పేరు చెప్పుకొని అధికారంలోకి వచ్చేసి వాళ్ళని పూర్తిగా విస్మరించినటువంటి సందర్భంలో ఆ యొక్క నిజాయితీగా తెలంగాణ రాష్ట్రం సిద్ధించినటువంటి పర్పస్ సర్వ్ కాలేదన్నటువంటి ఉద్దేశాన్ని ప్రజలందరూ కూడా తెలుసుకొని గత ప్రభుత్వం యొక్క పరిపాలనని తిరస్కరించి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టి భవిష్యత్తు మీద ఎంతో ఆశలతోని ముందుకు తీసుకుపోతుంటే తెలంగాణ ప్రజల యొక్క ఆశలకి అనుగుణంగా పరిపాలన కొనసాగిస్తున్నటువంటి ప్రభుత్వంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది. రామచంద్రారెడ్డి గారు, 6 నెలలు గడవలేదు, అప్పుడే సివిల్ సప్లైలో 1000 కోట్ల స్కామ్ జరిగిందని ఇటు బీఆర్ఎస్ బీజేపీ ఆరోపణలు చేస్తున్నాయి. దీనిపై మీరేమంటారు? ఎస్, అంటే ఇప్పుడు అంటారు కదా, దొంగే దొంగ దొంగ అని చెప్పేసి ప్రజల యొక్క దృష్టిని మరల్చడానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి గతంలో మిల్లర్లు ప్రజల యొక్క రైతుల యొక్క సొమ్మును దోసుకొని రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు పెట్టేసి 100 కోట్ల రూపాయలు 1000 కోట్ల రూపాయల లాభాలని గణించినటువంటి సందర్భాల్లో దోపిడీని నివారించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజున మిల్లర్ల మీద మీకు ఇచ్చినటువంటి ధాన్యానికి లెక్కలు చెప్పండి బిడ్డ అని చెప్పేసి చెప్తున్నటువంటి సందర్భాల్లో దాని నుంచి తప్పించుకోవటం కోసం, ప్రజల యొక్క దృష్టిని మరల్చడం కోసం ఇప్పుడు వచ్చి 4 రోజులు కాలేదు అప్పుడే ఈ విధమైనటువంటి దోపిడీ జరుగుతుందని చెప్పేసి ప్రజల్ని వాళ్ళ దృష్టిని మరల్చడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం తప్పితే వేరేది లేదు. ఎందుకంటే ఒకవేళ నిజంగానే వాళ్ళు చెప్పినట్టుగా అట్లాంటిది ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి అన్ని వెసులుబాట్లు ఉన్నాయి. లీగల్ గా పోవచ్చు, దాని మీద ఎంక్వైరీ చేయమని చెప్పేసి ఎంక్వైరీ అడగొచ్చు, లేకుంటే ప్రభుత్వానికి లేఖ రాయొచ్చు ఎంక్వైరీ చేయమని చెప్పేసి. నమ్మకం లేకపోతే కోర్టు నుంచి రావచ్చు. కాబట్టి వాళ్ళకి ఆ లిబర్టీ ఉంది. కాబట్టి వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణలో ఎటువంటి సత్యం లేదు. వాళ్ళకి ప్రజాస్వామ్యంలో గతంలో లెక్క కాకుండా ప్రజాస్వామ్యానికి విలువనిచ్చే పార్టీగా కాంగ్రెస్ పార్టీ, అదే విలువనిచ్చే పార్టీకి సంబంధించినటువంటి ప్రభుత్వంగా ఈ రోజున ఉన్నది. కాబట్టి వాళ్ళకి అన్ని అవకాశాలు ఉన్నాయి. డెఫినెట్లీ దే కెన్ క్వశ్చన్. కానీ పసలేని ఆరోపణలతోని చేసి పలసన కావద్దని చెప్పేసి ప్రతిపక్షాలకు చెప్తున్నాం. ఏమైనా కానీ విమర్శ కానీ ఆరోపణ కానీ ఒక ప్రాపర్ గా ఉండాలని చెప్పేసి, ఒక క్రమశిక్ష అంటే ఒక దాని మీద ఆధారపూరితంగా ఉండాలని చెప్పేసి మేము చెప్తున్నాం. మిమ్మల్ని మేము ఒకటే అడుగుతున్నాం, గతంలో మీరు రైతులకు చేసినటువంటి మోసం ఏదైతే ఉందో, అన్యాయం ఏదైతే ఉందో దానికి ఏం సమాధానం చెప్తారని చెప్పేసి ఈ రోజున ప్రశ్నిస్తున్నాం. మీకేమైనా అనుమానాలు ఉంటే డెఫినెట్ గా యూ కెన్ క్వశ్చన్. అట్ ది సేమ్ టైం మేము ఇవాళ అడుగుతున్న 10 సంవత్సరాల సుదీర్ఘ కాలంలో మీరు రైతులకి ఏం చేశారు? రైతులకి మీరు విద్యుత్ పేరు మీద దోపిడీ చేశారు, కల్లాల పేరు మీద దోపిడీ చేశారు, ధాన్యం కొనుగోలు పేరు మీద దోపిడీ చేశారు. చిట్ట చివరికి వాళ్ళని అప్పుల ఊబిలో కూర్చి తెలంగాణ రాష్ట్రాన్ని కూడా అదే విధంగా అప్పుల ఊబిలో కూర్చి ఈ రోజున అటు ఇటు కాకుండా చేశారని చెప్పి మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతాము. మీకేమైనా అనుమానాలు ఉంటే అనుమానాలను చట్టపరంగా చట్టం ద్వారా కూడా మీరు నివృత్తి చేసుకోవచ్చు, దానికి ఛాలెంజ్ చేయొచ్చు అని చెప్పేసి చెప్తున్నాం. రైట్. కాలర్ ఆనంద్ కాలిఫోర్నియా నుంచి కాల్ చేశారు. ఆనంద్ గారు నమస్తే అండి. రామచంద్రారెడ్డి గారు అడగండి. నమస్తే రామచంద్రారెడ్డి గారు, నాది 2 క్వశ్చన్స్ అండి. ఫస్ట్ క్వశ్చన్, మీరు అపోజిషన్ లో ఉన్నప్పుడు చాలా రకమైన అవినీతి ఆరోపణలు చేశారు టిఆర్ఎస్ పార్టీ మీద కానీ వాళ్ళ లీడర్స్ మీద కానీ. అండ్ ఇప్పుడు కొన్నిటి మీద ఎంక్వైరీ జరుగుతుంది. మీకు ఇచ్చిన 5 ఏళ్ల టర్మ్ లో వాటికి సంబంధించిన రిజల్ట్ ఏమైనా తీసుకొచ్చే ఉద్దేశం మీకుందా? ఉంటే కనుక ఎలా ముందుకు వెళ్తున్నారు? మీ రోడ్ మ్యాప్ ఏంటిది? వీళ్ళు చేసిన అవినీతిని ఎలా బయటపెట్టదలుచుకున్నారు? ఫస్ట్ క్వశ్చన్ ఇదండి. రెండో క్వశ్చన్, అప్పుడు టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మీ పార్టీ వాళ్ళని తీసుకుంటే మీరు ఏమన్నారంటే
వీళ్ళు అమ్ముడు పోయారు అది ఇదని మీరు అన్నారు. కానీ ఇప్పుడు మీరు ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మీరు చేసే పని అదే కదా. వాళ్ళకి మీకు తేడా ఏంటిది, మేము ఎలా నమ్మాలి? ఇదేనండి. థ్యాంక్ యూ. ఎస్, ఇప్పుడు అంటే ఇదే కదా అని అన్నారంటే అది ఏదన్నది నాకు స్పష్టత లేదు. ఏదేమైనప్పటికీ కూడా గతంలో మేము ప్రశ్నించిన 10 సంవత్సరాల కాలంలో, ఎందుకంటే ప్రతిపక్షంగా మా బాధ్యత కాబట్టి తెలంగాణ ప్రజల పక్షాన మేము ప్రశ్నించడము, పోరాడినము, చిట్ట చివరికి అనేక నిర్బంధాలను కూడా మేము తొలగించుకొని కోర్టుల ద్వారా కూడా తొలగించుకొని ఈ ప్రభుత్వం మీద ప్రజలకి ఏ విధమైనటువంటి నష్టం జరుగుతుంది ప్రభుత్వం వల్ల అన్న దాని గురించి మేము నిలదీసినటువంటి సందర్భం ఉంది. ఇవాళ మేము అడుగుతున్నాం, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావటమే ఫస్ట్ చేసినటువంటి పని ఏంటంటే తెలంగాణ రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితులు ఏంది, స్థితిగతులు ఏంది, ఏ విధమైనటువంటి పరిస్థితులు ఉందని చెప్పేసి తెలుసుకోవాలి. ఎందుకనంటే ఏ పథకాన్ని అమలు చేయాలన్నా కానీ ఆర్థిక పరమైనటువంటి అంశం అనేది ముఖ్యమైనది. మరి ఈ ఆర్థిక పరమైనటువంటి అంశాల మీద సమీక్ష పేరు మీద దాన్ని మొత్తం కూడా ఏ శాఖకి ఆ శాఖ రూపంలో కూడా సమీక్షలు నిర్వహించడం, దాని ద్వారా ఏ శాఖకి ఎంత అప్పు ఉన్నది, ఎంత ఆదాయం ఉన్నది, గతంలో ఉన్నటువంటి అప్పు ఎంత, భవిష్యత్తులో చేయాల్సినటువంటి అప్పు ఎంత, దాని రాబడి పోబడి అన్ని అంశాల గురించి కూడా తెలంగాణ ప్రజలకి కేవలం పాలకులైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలియడమే కాకుండా శ్వేతపత్రం రూపంలో యావత్ తెలంగాణ ప్రజలకు కూడా మనకున్నటువంటి అప్పు ఈ 7 లక్షల కోట్ల రూపాయలు అని చెప్పేసి శాఖాపరంగా కూడా చెప్పిన పరిస్థితి ఉంది. ఆ రోజున ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రు, స్మితా సబర్వాల్ లాంటి ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా మీరు వచ్చేసి దీనికి సంబంధించినటువంటి అప్పు ఎంత, ఆదాయం ఎంత అని చెప్పేసి ప్రశ్నించినప్పుడు, సార్ నాకేం తెలుసు, నేను ఓన్లీ ఇన్ఛార్జ్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి ఆ పరిస్థితులలో ఒక బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తి నాకు డిక్లేర్ చేసిన దాకా కూడా నేను దీనికి సంబంధించినటువంటి సమాచారాన్ని ఇవ్వలేనని చెప్పేసి ముఖ్యమంత్రి కూడా ఒక అశక్తతను వ్యక్తం చేసినటువంటి పరిస్థితుల్లో గతంలో పరిపాలన జరిగింది. దాన్ని అటో ఇటో మొత్తానికైతే స్ట్రీమ్ లైన్ చేసేసి అప్పులు తెలిసినము, ఆదాయం తెలిసినము, జరిగినటువంటి నష్టాన్ని ఈ కాళేశ్వరం అని చెప్పేసి ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాజెక్టుని మసిబూసి మారేడుకాయ చేయకుండా పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ ప్రజలకి దీంతోని ఈ విధమైనటువంటి ప్రమాదం ఉన్నది ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టుకి అని చెప్పేసి ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి అంశాన్ని కూడా బయటకు తీసుకురావటమే కాకుండా దానికి బాగు చేయడానికి కూడా ఈ రోజున ప్రయత్నం చేస్తున్నాం. అదే విధంగా విద్యార్థుల యొక్క మన చదువుల గురించి కానీ, రైతుల యొక్క కళ్ళాల్లో ఉన్నటువంటి పరిస్థితులు, వాళ్ళకి బోనస్ చెల్లించే విషయంలో కానివ్వండి, అదేవిధంగా ఏకకాలంలో రుణమాఫీ ఆగస్టు 15 అని చెప్పేసి మేము డెడ్ లైన్ పెట్టేసి ఒక చిత్తశుద్ధితో ముందరపోతున్నటువంటి సందర్భం కానీ, అదేవిధంగా రైతు భరోసా కానివ్వండి, ఈ విధంగా ప్రతి అంశాలలో కూడా దేనికి ఇంపార్టెన్స్ ఉన్నది, దేనికి ఇంపార్టెన్స్ లేదు, దేన్ని ముందర పెట్టుకొని మనం పనిచేయాలని చెప్పేసి అన్ని విషయాలను కూడా మనము కూలంకుషంగా అన్ని నిర్ణయించుకున్న తర్వాత ఈ ప్రభుత్వం ప్రజలకి ఈ రోజున రైతులకి కానీ సేవ చేస్తుంది. అదేవిధంగా ఉద్యోగాల విషయంలో టిఎస్పిఎస్సి ఒక చిత్తశుద్ధితోని క్రమశిక్షణాయుతంగా నిజాయితీగా కూడా ఈ రోజున పనిచేయడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భం ఉన్నది. మరి ఈ విధంగా ఏ శాఖలోనైనా కానీ, ఏ శాఖలో కానివ్వండి, లేకుంటే ఏ విభాగంలో కానివ్వండి, కాంగ్రెస్ ప్రభుత్వం అనేది చిత్తశుద్ధిగా చేయటమే కాకుండా ప్రతిపక్షాలని అర్థిస్తున్నది, అదేవిధంగా ఆహ్వానిస్తున్నది. మా తప్పులు ఒక్క నిమిషం, ఐ విల్ కన్క్లూడ్. మా తప్పులుంటే మీరు చెప్పండి, ఎందుకంటే మేము పరిపాలన ఏమన్నా ఉంటే సరిదిద్దుకోవటానికి అని చెప్పేసి ఇంత సుస్పష్టంగా కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ అన్ని అంశాలన్నింటిని కూడా దృష్టిలో పెట్టుకుని ప్రజా శ్రేయస్ కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది. రైట్, మరో కాలర్ టెక్సాస్ నుంచి సుధీర్ కాల్ చేశారు. సుధీర్ గారు నమస్తే అండి. రామచంద్రారెడ్డి గారు ఉన్నారు, మీ క్వశ్చన్ ఏంటో అడగండి. నమస్తే అన్న, నా పేరు జలగం సుధీర్. నమస్తే అన్న, జలగం సుధీర్, కోదాడ నియోజకవర్గం, ప్రస్తుతం టెక్సాస్ లో ఉన్నా. ఒకటి మిమ్మల్ని అభినందిస్తున్నానన్న, ఎందుకంటే ఈ ఫుడ్ సేఫ్టీ మీద కొంత నిర్లక్ష్యం జరిగింది. ఇప్పుడు ఈ హోటల్స్, రెస్టారెంట్స్ వీటన్నిటి మీద కూడా మీరు మీ ప్రభుత్వం మంచిగా చర్యలు తీసుకొని ఒక క్వాలిటీ ఫుడ్ ప్రజలకు అందించే విధంగా మీరు చర్యలు తీసుకుంటారు. నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభినందిస్తున్నానన్న. ఒకటి. రెండవది, 10 సంవత్సరాలు రెండవ విమర్శ ఏముంది అంటే, ఒక 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారం లేదు కాబట్టి ఎక్కడ ఇప్పుడు ఎండాకాలం చెరువులు ఎండిపోతున్నాయి కాబట్టి ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ కొంత ఈ భూ ఆక్రమణదారులు చెరువులు కబ్జా చేస్తున్నారన్న. ముఖ్యంగా కోదాడ నియోజకవర్గంలో ప్రతి పల్లెటూరులో కూడా చెరువులు కబ్జా అవుతున్నాయి. దయచేసి మీరు రేవంత్ రెడ్డి గారి దృష్టికి, ఉత్తమ్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లి కోదాడ ప్రాంతం చెరువులు కాపాడాలని మీ ద్వారా నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసుకుంటాను. దయచేసి మీరు నా రిక్వెస్ట్ ని కూడా ప్రభుత్వానికి అందజేస్తారని నా విజ్ఞప్తి అన్న. థ్యాంక్ యూ అన్న. డెఫినెట్లీ. ఇప్పుడు జలగం సుధీర్ అంటే ఈజ్ ఫెమిలియర్ పర్సన్. గతంలో కూడా ఆయన టిఆర్ఎస్ కోసము చాలా కూడా
హార్డ్ వర్క్ చేసినటువంటి వ్యక్తి, ఎందుకంటే హెడ్ ఆఫ్ ఫేమ్. మరి ఈ రోజున అటువంటి మిత్రులు ఈ రోజున మా ప్రభుత్వాన్ని అభినందిస్తున్నట్టే డెఫినెట్ గా కూడా మా ప్రభుత్వం యొక్క పర్ఫార్మెన్స్ అనేది ఆ స్థాయిలో ఉందని చెప్పేసి ఒక ధైర్యంగా చెప్పగలుగుతాం. రెండో విషయం ఏంటంటే, నేను చెప్పటం మర్చిపోయినా, మిత్రులు సుధీర్ చెప్పినందుకు చాలా సంతోషం. ఈ రోజున హైదరాబాద్ లో రెస్టారెంట్ల మీద జరుగుతున్నటువంటి ఫుడ్ సేఫ్టీ అధికారులు వాళ్ళ యొక్క దాడులు చూస్తుంటే ఎక్కడ కూడా ప్రాపర్ గా ఒక రెస్టారెంట్ ఉన్నదని చెప్పే పరిస్థితి లేదు. కేవలం ఒక్కటి అర తప్పితే. ఈ పరిస్థితులలో గత 10 సంవత్సరాల కాలంలో గత ప్రభుత్వం కళ్ళు మూసుకోబట్టే ఈ రోజున ఫస్ట్ ప్రజల యొక్క ఆరోగ్యం ముఖ్యము అని చెప్పేసి మేము దృష్టి సారించి ఈ రోజున హోటళ్ల మీద ఈ విధమైనటువంటి దాడులు చేసి సరైనటువంటి విధంగా నడిచే విధంగా కూడా ఈ రోజున ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది. అంటే దట్ మీన్స్ కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ప్రజల యొక్క ఆరోగ్యం పట్ల ఈ విధమైనటువంటి శ్రద్ధ వహిస్తుందని ఖచ్చితంగా చెప్పగలుగుతాం. రెండో విషయానికి ఏంటంటే, కోదాడ నియోజకవర్గం అనేది నాకు సుపరిచితము. అక్కడ పద్మావతి గారు కానివ్వండి, లేకుంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానివ్వండి, వారికి ఊరు దానికి సంబంధించిన అంశాల గురించి పూర్తి స్థాయిలో కూడా అవగాహన ఉన్నది. దానికి సంబంధించినటువంటిది డెఫినెట్ గా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కానివ్వండి, లేకుంటే అదే విధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, పద్మావతి గారి దృష్టికి కూడా నేను డెఫినెట్ గా కూడా దాన్ని తీసుకుపోతాను. ఖచ్చితంగా దాని మీద ఒక స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకొని, ఒకవేళ మీరు చెప్పింది కనుక వాస్తవమైనట్టయితే దాని మీద చర్యలు తీసుకోవడానికి మా ప్రభుత్వం ఎట్టి పరిస్థితులు కూడా వెనకాడదు. ఖచ్చితంగా అటువంటి దాని నుంచి, ఆ కబ్జాల నుంచి, ఆక్రమణల నుంచి మా ప్రభుత్వ సొమ్మును కాపాడటంలో ఖచ్చితంగా కూడా ముందుంటుందని ఖచ్చితంగా చెప్పగలుగుతాము. రైట్. రామచంద్రారెడ్డి గారు, ఇప్పుడు ఫుడ్ సేఫ్టీ గురించి మాట్లాడారు కాబట్టి హైదరాబాద్ మొత్తంలో కూడా చాలా రోజుల నుంచి దాడులు జరుగుతున్నాయి. అక్కడ ఎలా క్వాలిటీ ఉంది, ఎలాంటి ఫుడ్ తింటున్నారు అనేది తెలుస్తుంది కదా. ఇప్పుడు రాబోయే కాలంలో కూడా మరి ఇలాంటి ఇన్స్పెక్షన్స్ జరుగుతూ ఉంటాయా, లేకపోతే ఇంకా ఏదైనా పటిష్టమైన వ్యవస్థను ఏదైనా ఏర్పాటు చేస్తారా దీనికి సంబంధించి? ఎప్పుడైనా మీరు గతంలో చూసుకున్నట్లయితే సాక్షాత్తు ముఖ్యమంత్రి ఒక పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ కి పోయినటువంటి చరిత్ర లేదు. ఎందుకనంటే మొత్తం రాష్ట్రం యొక్క నేర విభాగానికి సంబంధించినటువంటి లా అండ్ ఆర్డర్ కానీ రిమైనింగ్ అంశాలన్నీ కూడా అక్కడి నుంచే మొత్తం కూడా కంట్రోల్ అవుతాయి. అటువంటి ఆఫీస్ కి ఈ రోజున, అంటే కమాండ్ కంట్రోల్ సెంటర్ కి ఈ రోజున వెళ్ళి అక్కడ చేసింది ఏంటంటే, ఒకటి డ్రగ్స్ మీద ఉక్కుపాదం మోపండి, మీకు ఫ్రీ హ్యాండ్ ఇస్తారని చెప్పారు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అదే విధంగా మిగతా అంశాల మీద కూడా అధికారులు మీరు చిత్తశుద్ధితో పనిచేయండి, మేమున్నామని చెప్పేసి ఒక ధైర్యాన్ని, భరోసాని కల్పించేందుకు కూడా అక్కడికి పోవటం జరిగింది. మరి ఈ సందర్భాల్లో పోలీసింగ్ అనేది ఎంత పర్ఫెక్ట్ ఉంటుంది అన్నది యూ కెన్ ఇమాజిన్. ఎందుకనంటే ఈ రోజున అంత పర్ఫెక్షన్ ఉండటానికి, భరోసా కల్పించడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రోజున పోలీసు వాళ్ళ యొక్క ఆత్మస్థైర్యాన్ని నింపడానికి కమాండ్ కంట్రోల్ సెంటర్కి పోయి అక్కడనే మీటింగ్ పెట్టి వాళ్ళకి దిశానిర్దేశం చేసిన సందర్భం. కాబట్టి మనందరం కలిసి సమిష్టిగా ఏదో కాంగ్రెస్ ప్రభుత్వం ఒకటే చేస్తుంది అనుకుంటే, ప్రతి పౌరుడు కూడా బాధ్యతాయుతంగా ఈ ప్రభుత్వానికి సహకరించే విధంగా, ఇంక్లూడింగ్ ఈవెన్ ప్రతిపక్షాలను కూడా ఆహ్వానిస్తున్నాం. సహకరించండి. మనం కల్తీ సరుకుని ఈ సమాజం నుంచి బయటకు తీసుకొద్దాం. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటానికి మనందరం కూడా ఒక భాగస్వాములు అవుదామని చెప్పేసి మేము పిలుపునిస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం అదే విధంగా ముందరికి పోతుంది. ఇదే విధమైనటువంటి ఎటువంటి రాజకీయ పరమైనటువంటి జోక్యం అనేది పోలీసింగ్ మీద కానీ, లేకుంటే ఇటువంటి దాడుల మీద కానీ ఉండదని చెప్పేసి ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా దానికి టాప్ ప్రయారిటీ చేసి ఈ ప్రభుత్వం అనేది ముందరికి పోయి ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడుతుందని చెప్పేసి ఖచ్చితంగా చెప్పగలుగుతాం మేము. రైట్ అండి. బెహ్రాన్ నుంచి శ్రీనివాస్ కాల్ చేశారు. శ్రీనివాస్ గారు నమస్తే అండి. మీ క్వశ్చన్స్ ఏంటో రామచంద్రారెడ్డి గారిని అడగండి. హలో, నమస్తే అన్న. నమస్తే అండి. సార్, ఇప్పుడు నాకేం లేదు, 5 క్వశ్చన్లు ఉన్నాయి సార్. చెప్పండి. ఇప్పుడు గత ప్రభుత్వాల నుంచి, గత 50 సంవత్సరాల నుంచి మన ఆర్టీసీ ఇబ్బందుల్లో ఉండి వాళ్ళ జీతాలు లేవు, వాళ్ళకు బోనస్లు లేవు అని చెప్పి ధర్నాలు చేసిన రాష్ట్రంలో మీరు బస్సు ఫ్రీ ఇచ్చారు. మీరు ఎలా రాష్ట్ర సంపదని పెంచారు? ఒకటండి, ఎలా పెంచుతారని. కరెంటు బిల్లులు 200 యూనిట్ల, మీరు 100 యూనిట్ల ఎంత ఇస్తామన్నారు, అది ఎట్లా మీరు సాధ్యం చేస్తారు? రైతు బంధువులు అప్రిషియేట్ చేయాలి మన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి. దాంట్లో మాత్రం నేను కాంగ్రెస్ పార్టీకి పూర్తి మద్దతు, సంతోషం అండి. ఎందుకంటే 5 ఎకరాలు మాత్రం ఇస్తేనే ఈ రాష్ట్ర, ఇప్పుడు అర్ధెకరం ఉన్న పేద రైతు పైసలు దోపిడీ చేసి ఉన్నోడికే పెడుతున్నారు డబ్బులు. అంటే ఉన్న గరీబోడు అదే ట్యాక్సీ కడుతున్నాడు,
కోటీశ్వరుడు అదే ట్యాక్సీ కడుతున్నాడు. దీంట్లో గత ప్రభుత్వాలు చేసిన సంపాదన, తెలంగాణ పేద ప్రజలను దోచిన సంపాదన ఉన్నోనికి చెందింది తప్ప లేనోనికి చెందలేదు. దీంట్లో మన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేను అప్రిషియేట్ చేస్తున్నాను. మీరు కళ్యాణ లక్ష్మికి బంగారాలు ఎక్కిస్తామని చెప్పినారు, ఇవన్నీ ఇస్తామని హామీలు ఎక్కించినారు. రాష్ట్ర మీరు ఎలా డెవలప్మెంట్ చేస్తారు? గత ప్రభుత్వము తెలంగాణ ప్రజలను, అందుకనంటే రిజిస్ట్రేషన్ లో కూడా పేదోడికి గదే ఉన్నది ఛార్జ్, ఉన్నోడికి గదే ఉన్నది ఛార్జ్. మరి పేదోని సంపాదన ఉన్నోడికే పోతుంది, కానీ ఉన్నోని సంపద పేదోడికి వస్తలేదు. కాబట్టి మీరు ఎలా రాష్ట్రం అన్ని మనం చూసినాము, ధర్నాలు, యుద్ధాలు ఎన్నో ఉన్నాయి. ఈ ఉన్న దాంట్లో మీరు ఎలా ఈ రాష్ట్రంలో మొత్తం పేదోళ్ళ మీద మీరు చేస్తున్న అప్పులు ఎంత, మీరు రాష్ట్ర సంపాదన మీరు తీసుకొచ్చిన కొత్త ఇన్వెస్ట్మెంట్లు ఎంత, పాత అప్పు ఎంత, మీరు ఎలా ఈ స్కీములు చేస్తారు? దీంట్లో మీకు మాకు క్లారిటీ కావాలన్నా. ఎందుకనంటే ఇప్పుడు గ్యాస్ సిలిండర్ మనకు వచ్చే ఛార్జ్ ఎంత, మీరు ఇస్తున్నది తక్కువ, ఓకే మీ ఓటు బ్యాంక్ కోసం. ఎలక్ట్రికల్ మనం పర్చేజ్ చేసేది ఎంత, మీ ఓటు బ్యాంక్ కోసం మీరు ఇస్తామని చెప్పి ఎక్కడికి వెళ్ళి తీసుకొస్తారు డబ్బు? శ్రీనివాస్ గారు చెప్తారు. ఇప్పుడు మిత్రులు చెప్తున్నారు బస్ ఫ్రీ గురించి. ఈ సొసైటీలో 50% ఉన్నటువంటి మహిళలు దాదాపు అనేక సందర్భాల్లో కూడా కుటుంబం యొక్క భారాన్నంతా కూడా నెత్తినేసుకొని, అనేక సందర్భాల్లో కూడా భర్తలు గినక అంటే భర్తల నుంచి వాళ్ళకి సహకారం లేని సందర్భాల్లో అనేక మంది ఇబ్బందులు పడుతున్నారు. ఈ సందర్భంలో ఈ రోజున కార్పొరేట్ సెక్టర్కి ఇచ్చే రాయితీలతో పోల్చుకుంటే వాళ్ళ యొక్క లోన్ వేవర్స్ కానివ్వండి, లేకుంటే సహకారం విషయంలో కానివ్వండి, ఇవన్నిటి ఈ విషయాన్ని కనుక పోల్చుకొని ఉంటే ఈ బస్ ఫ్రీ అనేది పెద్ద గొప్ప విషయం కాదు. దానికి టీఎస్ఆర్టీసీకి, టీజీఆర్టీసీకి అండ్ టీజీఎస్ఆర్టీసీకి మరియు ప్రభుత్వానికి ఇద్దరి మధ్యన ఒక అవగాహన ఉంది. అవగాహన ప్రకారం మేము డబ్బులు చెల్లిస్తున్నాం వాళ్ళకి. దాన్ని ఏ విధంగా కేవలం మీ మహిళలతోనే ఇదంతా అయిపోతుంది అనేది అవాస్తవము. దానికి ఏ విధమైనటువంటి లాభాలను తీసుకురావడానికి సహకారం అవసరం ప్రభుత్వం నుంచి. దాన్ని సహకరించడం కోసం ప్రభుత్వం సిద్ధంగా ఉంది, దాని మీద దిశానిర్దేశం చేస్తుంది. కాబట్టి ఈ బస్సు ఫ్రీ గురించి మనం కార్పొరేట్ రంగంలో ఇస్తున్నటువంటి రాయితీల గురించి పోల్చుకుంటే ఇది మేజర్ది కాదు, మైనర్ పార్ట్ అనేది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. రెండో విషయానికి వస్తే 200 యూనిట్స్ అనేది మేము ఖచ్చితంగా కూడా చెప్పినాము, ఈ రోజున మేము చేయటం కూడా జరుగుతుంది. అందులో ఏమాత్రం కూడా సందేహం లేదు. ఎందుకంటే ఒక సిలిండర్ ఇవ్వటం కానీ, 200 యూనిట్స్ కరెంట్ బిల్ కానీ. ఎందుకంటే 200 అనేది ఒక మినిమము. ఎవరైనా కానీ అవసరం ఉన్నటువంటి వ్యక్తి, బిలో పవర్టీ లైన్కి కింద ఉన్నటువంటి వ్యక్తి కనీస అవసరాల కోసం ఉపయోగించుకునే కరెంటు బిల్లు కాబట్టి దాన్ని ఫ్రీగా ఇస్తామని చెప్పినాం. ఖచ్చితంగా కూడా దాన్ని అమలు చేస్తున్నాం. ఇక మూడో విషయానికి వచ్చేసరికి రైతు భరోసా అంటే మీరు కూడా దాన్ని యాక్సెప్ట్ చేశారు, అప్రిషియేట్ చేశారు. మరి రైతు భరోసా అనేది చిత్తశుద్ధితో మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేను కూడా అనేక సందర్భాల్లో చెప్పిన, బెంజ్ కార్లలో వచ్చేసి కోట్ల రూపాయలు తీసుకుపోయేది కాదు రైతు బంధు అని. అంటే రైతుకి పంట పండించడానికి మద్దతు సాయంగా ఉండాలని చెప్పేసి మేము ఆ రోజున చెప్పడం జరిగింది. ఆ ఉద్దేశంతోనే ఈ రోజున ఒక డెడ్ లైన్ ఫిక్స్ చేసి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులలో గతంలో ఉన్నటువంటి 7 లక్షల కోట్ల రూపాయల అప్పును కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ ఈ రోజున చిత్తశుద్ధితోనే మేము రైతు భరోసాను కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. దాన్ని మీరు కూడా అంగీకరిస్తున్నారు. తెలంగాణ రైతాంగం అంతా కూడా దాని విషయంలో చాలా సంతోషంగా ఉంది, మేము కూడా సంతోషపడుతున్నాం. అదేవిధంగా నకిలీ విత్తనాలు రాకుండా, అదేవిధంగా పురుగు మందుల విషయంలో కానీ స్ట్రింజెంట్ యాక్షన్ చేసుకునే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. దాంతో నాణ్యమైనటువంటి దిగుమతి వస్తున్నది. మీరు స్లిప్పులు కూడా దాచుకోండి, కొనుగోలు అనేది విత్తనాలని ఖచ్చితంగా మీరు సీల్డ్ కవర్స్ కొనండి, దానికి సంబంధించిన రిసిప్ట్లను కూడా దాచుకోండి. రేపు ఏమైనా తేడా వస్తే వాళ్ళ తాట తీస్తామని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వం రైతులకి భరోసా ఇస్తున్నటువంటి సందర్భం కూడా ఉన్నది. ఈ సందర్భంలో మేము అధికారంలోకి వచ్చి ఈ రోజున 100 రోజులు దాటిపోయినటువంటి సందర్భంలో మేము వచ్చినప్పుడు 7 లక్షల కోట్ల రూపాయల అప్పుని, దానికి సంబంధించినటువంటి వడ్డీని నెల నెల కట్టుకుంటూ, రెండో వైపున పరిపాలనకు డబ్బులు వెచ్చించుకుంటూ, మూడో వైపున ఉన్నటువంటి గతంలో చేసినటువంటి ప్రాజెక్టులను ఏ విధంగా రివైవ్ చేయాలని చెప్పేసి ఆలోచిస్తూ, ధ్వంసమైనటువంటి వ్యవస్థని పునర్నిర్మాణం ఏ విధంగా చేయాలని ఆలోచిస్తూ, ఇన్ని అంశాల్లో కూడా చేస్తూ చిత్తశుద్ధితో చేస్తూ మొన్న రైతులకి బోనస్ ప్రకటించినటువంటి సందర్భాల్లో కానీ ఈ అన్ని విషయాల్లో కూడా ఎక్కడ ఏ విధమైనటువంటి ప్రయారిటీగా మనం వ్యవహరించాలని చెప్పేసి ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేసి ముందలిపోతుంది. కాబట్టి మీలాంటి వాళ్ళ సహకారం ఉంటే, ప్రతిపక్షాల యొక్క సహకారం ఉంటే, మేము ఇచ్చినటువంటి హామీలని, అంశాలని కూడా ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక ప్రకారం ఇచ్చినాం కాబట్టి
ఖచ్చితంగా కూడా మేము వాటిని అమలు చేస్తాము. అమలు చేసి తెలంగాణ రాష్ట్రంలో గతంలో రైతులు కానీ ప్రజానీకం కానీ కోల్పోయినటువంటి అంశాలన్నిటిని కూడా మళ్ళీ పునర్నిర్మాణం జరిగేటట్టు వాళ్ళు మళ్ళీ పొందే విధంగా కూడా కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుంది, ఈ ప్రభుత్వం కృషి చేస్తుంది. రామచంద్రారెడ్డి గారు, RRR ట్యాక్స్, యూ ట్యాక్స్, బ్రూ ట్యాక్స్, ఏంటి ట్యాక్స్ల గోలా? నిజంగానే ఢిల్లీకి నిధులు వెళ్తున్నాయా? అంటే ఇప్పుడు ఏదైనా ఒకటి చెప్పేటప్పుడు ఒక సాంకేతికంగా కానీ లేకుంటే ఒక ఆధారాలు లేకుండా మాట్లాడదు. ఆధారాలతో మాట్లాడినోడేమో బాధ్యతాయుతంగా మాట్లాడినట్టు, ఆధారాలని లేకుండా గాలికి మాట్లాడితే అటువంటి ఒక వాళ్ళ బాధ్యత రాహిత్యానికి అది పరాకాష్ట. కాబట్టి ఆ బాధ్యత లేకుండా ఎందుకు, ఇందాకనే నేను చెప్పిన మీ పౌర సరఫరాలు అవినీతి జరిగిందంటే పోండి కోర్టుకు పోండి, మాకు కంప్లైంట్ ఇవ్వండి, లేకుంటే ఇక్కడ స్వచ్ఛందంగా పనిచేసే పోలీసింగ్ వ్యవస్థ ఉన్నది, ఇక్కడ కూడా కంప్లైంట్ ఇవ్వండి. మరి ఈ సందర్భాల్లో మీ దగ్గర ఆధారాలు ఉంటే ఎందుకు రారు మీరు? గత ఎంపీ ఎన్నికల్లో రాలేదు, రేపు జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రచారాస్తంగా దాన్ని పెట్టుకోలేదు మీరు, లేకుంటే మీరు దాని మీద కంప్లైంట్ ఇవ్వడం కోసం డీజీపీ గారినో లేకుంటే కోర్టుకో ఎందుకు ఆశ్రయించలేదు అని అడుగుతున్నాం. కేవలము టీవీలలో కానీ లేకుంటే సోషల్ మీడియాలలో కానీ బదనాం చేయడానికి మీరు మొదలుపెట్టినటువంటి కార్యక్రమాన్ని సీరియస్ గా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే ఒకటి చెప్తున్నాము, మీరంటున్నట్టు కనుక మీ దగ్గర ఆధారాలు ఉన్నా కానీ నిజంగానే మీకు చిత్తశుద్ధి కానీ లేకుంటే ధైర్యం కానీ ఉంటే మేము దానికి సంబంధించి ఎంక్వైరీ చేయమని చెప్పి విచారణ జరిపించమని చెప్పేసి మీరు దేనిని ఆశ్రయించవచ్చు. అటువంటిది తెలంగాణ రాష్ట్రంలో ఎట్టి పరిస్థితులు కూడా లేదు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఎదురు చూసేదంతా కూడా పునర్వైభవం ఏ విధంగా వస్తుంది, తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు ఉన్నటువంటి అప్పులు ఎంత, ఇప్పుడు పెరిగినటువంటి అప్పులు ఎంత, ధ్వంసమైనటువంటి మన పెట్టుబడుల పరిస్థితి ఏంది, దాన్ని రివైవ్ ఏ విధంగా చేయాలి, ఇటువంటి అంశాల మీద దృష్టి సారిస్తుంది ఈ ప్రభుత్వము. తర్వాత ఆ దోషుల మీద కూడా కఠినమైనటువంటి చర్యలు తీసుకునే విధంగా కూడా చర్యలు తీసుకుంటది తప్పితే మీరు దయచేసి బాధ్యతాయుతంగా వ్యవహరించమని చెప్పేసి ప్రతిపక్షాలు చెప్తున్నాము. మీకు ఒకవేళ అటువంటిది ఏమన్నా ఉంది అని అంటే దెన్ యూ హ్యావ్ లిబర్టీ టు అప్రోచ్ అప్రోప్రియేట్ ఫోమ్, దాని మీద చర్య తీసుకోమని విచారణ జరిపించమని మేము ఆహ్వానిస్తాను. అటువంటిది ఏమన్నా మీరు కంప్లైంట్ చేయొచ్చు అని చెప్పేసి. రైట్ అండి. మరో కాలర్ రాజు డెట్రాయిట్ నుంచి కాల్ చేశారు. రాజు గారు నమస్తే అండి. రామచంద్రారెడ్డి గారు ఉన్నారు, మీ క్వశ్చన్స్ ఏంటో అడగండి. నమస్తే సార్. ఒక 2 క్వశ్చన్స్. ఈ పాలిటిక్స్ పక్కన పెడితే ఒక 2 క్వశ్చన్స్. ప్రైవేట్ ఫీజుల నియంత్రణ ఎంత మాత్రం లేదు. కొన్ని స్కూళ్లలో ఏంటంటే 3rd క్లాస్ 4th క్లాస్కే 4 లక్షలు 5 లక్షలు ఛార్జ్ చేస్తున్నారు. మరి గవర్నమెంట్ గైడ్ లైన్స్ కొన్ని ఉంటాయి అని చెప్పేసి నాకు తెలుసు, కానీ ఈ ప్రైవేట్ స్కూల్ మాఫియా ఏవి కూడా ఆ గవర్నమెంట్ గైడ్ లైన్స్ ఏవి పాటించవు. కాబట్టి మీ గవర్నమెంట్ తీసుకునేటటువంటి డిసిషన్స్ ఏమైనా ఉన్నాయా వీటిపైన? సెకండ్ ఏంటంటే హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెక్టర్ లో మీ బడ్జెట్ అలొకేషన్స్ ఏంటి? అంటే ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ ని అప్గ్రేడ్ చేయడం కానీ, లేకపోతే గవర్నమెంట్ హాస్పిటల్స్ ఇంక్లూడింగ్ డయాగ్నోస్టిక్ సెంటర్స్ తో సహా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ నియోజకవర్గానికి ఒకటి, లేకపోతే మండల స్థాయిలో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఏమైనా కట్టేటటువంటి ప్రణాళిక ఉందా? గోల్స్ అలా ఉన్నాయా? వాటి బడ్జెట్ అలొకేషన్ ఏంటి? మాకు అలాంటి విషయాలు కావాలి సార్. అంతేగాని ఇప్పుడు బీఆర్ఎస్ మేమేమన్నది, బీజేపీ మీరేమన్నారు, బీజేపీని టీఆర్ఎస్ ఏమన్నది, కాంగ్రెస్ ను టీఆర్ఎస్ తిట్టిందా, ఈ పెంటంతా మాకెందుకు? మీరు రాజకీయ నాయకులు రోజంతా తిట్టుకోండి, మాకు అవసరం లేదు. కానీ రాష్ట్రంలో అభివృద్ధి ఏంటి, రాష్ట్ర ప్రయోజనాలు ఎలా ఉన్నాయి, రాష్ట్రంలో ఎక్కడ అభివృద్ధి జరుగుతుంది అన్నదే మాకు ఇంపార్టెంట్. మీరు ఆ దిశగా ఎక్కువగా ఈ ప్రోగ్రామ్ లో అవి షేర్ చేసుకోండి. రైట్ రాజు గారు. ఎస్, ఇప్పుడు మిత్రులు చెప్తున్నట్లు, రాజు గారు చెప్పినట్లు ఖచ్చితంగా కూడా సూటిగా మనము ఏదైనా కానీ సూటిగా చర్చించాల్సిన అవసరం ఉంది. సూటిగా చర్చించాలన్నా కానీ ఏదైనా వారు చెప్పిన విధంగా ఈ రోజున చర్యలు తీసుకోవాలన్నా, లేకుంటే ప్రజల కోసం ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలన్నా అన్ని కూడా ఆర్థిక మూలాల మీద ఆధారపడి ఉన్నాయి. మరి ఆర్థిక మూలాల మీద ఆధారపడి ఉన్నప్పుడు ఖచ్చితంగా కూడా వీటన్నిటిని కూడా ఇప్పుడున్నటువంటి ఆదాయ వనరులు ఏంది, అప్పులు ఏంది అన్నది చర్చించక తప్పదు. మరి అప్పుల గురించి చర్చించినప్పుడు గతంలో ఈ అప్పులు ఎవరు చేసినారు అని చెప్పేసి ప్రశ్న ఉత్పన్నమవుతుంది. కాబట్టి దానికి సమాధానం చెప్పే క్రమంలో వాళ్ళని ఉటంకిస్తున్నాం తప్పితే వేరేది కాదు. ఎందుకంటే రాజకీయాలను వదిలేసినామని చెప్పేసి మొన్న ఎంపీ ఎలక్షన్లు కాగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సుస్పష్టంగా కూడా చెప్పడం జరిగింది. నో పాలిటిక్స్, ఓన్లీ అభివృద్ధి మీదనే కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది. ఎస్, ఈ రోజున రాజు గారు అడిగినట్లు నేను కూడా ప్రశ్నిస్తాను. ఒక పౌరునిగా నాకు, అంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా కానీ నాయకునిగా కానీ నాకు ఏ విధమైనటువంటి బాధ్యత ఉందో సమాధానం చెప్పేది, ఒక పౌరునిగా కూడా ఆ విధమైనటువంటి ప్రశ్నించాలని చెప్పేసి హక్కు కూడా నాకున్నది.
ఎందుకంటే గతంలో రాజు గారికి గుర్తుందో లేదో, గతంలో సినీ నటుడు శివబాలాజీ గారు ఈ స్కూల్స్ దాని గురించి ఫీజుల గురించి కూడా పోరాటం చేసిండు టిఆర్ఎస్ ప్రభుత్వంలో మన జీవో నెంబర్ 46 కి వ్యతిరేకంగా. దానికి సంబంధించినప్పుడు కూడా నేను కూడా పార్ట్ ఉన్నా అందులో, ఆ పోరాటంలో. ఈ ప్రభుత్వం ఖచ్చితంగా కూడా ప్రైవేట్ స్కూళ్లలో ఫీజుల యొక్క నియంత్రణ జరిగి తీరాల్సిందే, ఇంప్లిమెంట్ జరిగి తీరాల్సిందేనని చెప్పేసి చిత్తశుద్ధితో ఉంది. ఎందుకనంటే ఫీజుల గురించి దిశానిర్దేశం కానీ లేకుంటే దానికి సంబంధించినటువంటి జీవోలు కానీ కొత్తవి కాదు ఉండటం అనేది, కానీ ఇంప్లిమెంట్ చేయటంలో చిత్తశుద్ధి లేదు. ఆ ఇంప్లిమెంట్ చేయటంలో చిత్తశుద్ధి ఎందుకు లేదంటే గత ప్రభుత్వంలో జరిగినటువంటి అనేక రకాలైనటువంటి విద్యా సంస్థల యొక్క యజమానులందరూ కూడా ఆ ప్రభుత్వంలో పార్ట్ ఉన్నారు కాబట్టి వాళ్ళని ప్రసన్నం చేసుకోవటానికి చేసినటువంటి కార్యక్రమము. ఈసారి అటువంటిది సమస్య లేదు. ఖచ్చితంగా ఫీజుల నియంత్రణ అనేది ఉంటుంది. ఖచ్చితంగా కూడా విద్యార్థుల యొక్క భవితవ్యం అనేది దీని మీద, ఈ ఫీజులు స్కూల్స్ మీద ఉంటది కాబట్టి ఈవెన్ పేరెంట్స్ ను కూడా ఎడ్యుకేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఫలానా స్కూల్ అయితేనే మంచిగా చెప్తారు, అక్కడ యూనిఫామ్ కానీ అక్కడ 2 లక్షలు చెప్తే డబ్బులు కట్టి చదివిస్తేనే గొప్ప ఈ సొసైటీలో అని చెప్పేసి ఫాల్స్ ప్రెస్టేజ్ వదలాలని చెప్పేసి కూడా ఈ రోజున ఈ ప్రభుత్వం ఆలోచన చేస్తున్నది. గతంలో గురుకులాల పేరుతో ఒక్కొక్క విద్యార్థికి 10,000 రూపాయలు మేము ఇస్తున్నామని చెప్పేసి అన్నారు. మరి ఆ 10,000 రూపాయల చదువు యొక్క చక్కదనం ఏమైందనేది మనకి పూర్తి స్థాయిలో కూడా తెలుసు, ఎంత అవినీతి జరిగిందన్నది. ఆ రోజులలో గురుకులాల్లో విద్యార్థులు లేకపోతే నేను చదువుకున్నటువంటి గవర్నమెంట్ స్కూల్స్, అంటే నేను కూడా ఒక గవర్నమెంట్ స్కూల్ విద్యార్థిని కాబట్టి అంతటి మహోన్నతమైనటువంటి స్కూల్స్ యొక్క నడ్డి విరిచి ఈ రోజున వాటిని పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేయించేసి వాళ్ళకి ఆర్టిఫిషియాలిటీ అంతా కూడా దానికి పులిమి గురుకులాల్లో చేస్తున్నాం అని చెప్పేసి గొప్పలుగా చెప్పేసి అటు ఇటుగా కూడా చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా కూడా గవర్నమెంట్ స్కూళ్ళని మళ్ళీ పునర్వైభవం తెచ్చే దిశగా ప్రజల్ని ఎడ్యుకేట్ చేస్తుంది, తల్లిదండ్రులను ఎడ్యుకేట్ చేస్తుంది. మళ్ళీ కూడా పునర్వైభవం తీసుకొచ్చేసి ప్రభుత్వ పాఠశాల అంటే ఈ విధంగా ఉంటుంది, ఇంత క్వాలిఫైడ్ టీచర్లు ఉంటారు అక్కడ, ప్రైవేట్ స్కూళ్ళ లెక్కన అరకొర జీతాలతోని సరైనటువంటి క్వాలిఫికేషన్ లేని టీచర్లు ఉంటారు అని చెప్పేసి ఒక మెసేజ్ ని అందరికీ కూడా తెలియజేసి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను పెడుతుంది. కాబట్టి ఒక ఫీజుల నియంత్రణ విషయంలో మీ యొక్క సహకారము, ప్రతిపక్షాల సహకారం ఉండాలి. మేము చిత్తశుద్ధితో దాని గురించి ప్రయత్నం చేసే, దాని గురించి అమలు చేసే విధంగా మేము ఆలోచిస్తున్నాము. అదే విధంగా ప్రభుత్వ పాఠశాలలు అనేవి మా టాప్ ప్రయారిటీ. ఆ ప్రభుత్వ పాఠశాలల యొక్క గొప్పతనం ఏందనేది నేను ప్రత్యక్షంగా చూసిన. భవిష్యత్ అంటే ఇప్పటికి తెలియనోళ్ళకి ప్రభుత్వ స్కూల్స్ అంటే ఏందని కూడా తెలుసుకునే విధంగా ప్రభుత్వ స్కూల్స్లలో సీట్ల కోసం డిమాండ్ వచ్చే స్థాయిలో కూడా తీర్చిదిద్దుతామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్పగలుగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క పనితనం గురించి ఇందులో ఏమాత్రం కూడా సందేహం లేదు. కాబట్టి డెఫినెట్లీ మీ అందరి యొక్క సహకారం కూడా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. రామచంద్రారెడ్డి గారు, ప్రైవేట్ స్కూళ్లలో ఫీజులు ఏ స్థాయిలో ఉన్నాయో మీకు బాగా తెలుసు. అది ఎప్పుడు ఇంప్లిమెంట్ చేస్తే పేరెంట్స్ అంతా హ్యాపీ అవుతారు. దాంతోపాటు ఫీజు రియంబర్స్మెంట్ కూడా ఎప్పటి నుంచి అమలు చేస్తారు? దానికి ఏమైనా ఆలోచన ఉందా? దానికి ఏమైనా టైం ఫ్రేమ్ ఉందా? ఎస్, ఫీజు రియంబర్స్మెంట్ అనేది గతంలో మా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు సమైక్య రాష్ట్రంలో ఎంత ఎఫెక్టివ్ గా జరిగిందో మనందరం కూడా చూసినాం. లాస్ట్కి వచ్చేసరికి గత 10 సంవత్సరాల కాలంలో కోళ్ల షెడ్లలో స్కూల్స్ పెట్టి, అంటే వాళ్ళకి కావాల్సిన వాళ్ళకైతేనేమో అటువంటి దాంట్లో కూడా ఉంటేనేమో ఫీజు రియంబర్ చేశాను, లేకుంటే చేయలేదు. దానికి నీళ్లు నిధులు నియామకాలు ఉన్నటువంటి నినాదంతో తెలంగాణ బిడ్డల కోసం అని చెప్పేసి వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ బిడ్డలకి పూర్తి స్థాయిలో కూడా అన్యాయం జరిగింది. అటువంటి అన్యాయం జరగకుండా ఫీజు రియంబర్స్మెంట్ చేసి వాళ్ళ యొక్క భవిష్యత్తు చదువు కోసము ఈ ప్రభుత్వం సహకరిస్తున్నది. ఈ ప్రభుత్వం పూర్తి స్థాయిలో కూడా వాళ్ళకి ఆర్థిక పరమైనటువంటి అంశాలలో పెద్ద చదువులు చదువుకోవటానికి పూర్తి స్థాయిలో కూడా సహకారాన్ని ఇస్తుంది. కాబట్టి దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఈ మంత్రివర్గము ఈ మధ్య భవిష్యత్ దీని గురించి చర్చించేసి, అంటే ప్రయారిటీ బేసిస్ ఒక్కొక్కటి చేసుకుంటూ ముందుకు పోతుంది. కాబట్టి దీని మీద కూడా ఒక నిర్ణయం తీసుకోవడానికి భేటీ అవుతుందని చెప్పేసి ఆశిస్తున్నాము. ఖచ్చితంగా దీని మీద మాత్రం ప్రభుత్వం యొక్క దృష్టి ఉంది. దాన్ని పూర్తి స్థాయిలో కూడా ఇంప్లిమెంట్ చేస్తాం మేము పూర్తిగా వచ్చే విధంగా. రామచంద్రారెడ్డి గారు, హామీల అమలు కావచ్చు, ప్రభుత్వ నిర్ణయాలు కావచ్చు, కేటీఆర్ హరీష్ రావు ఆరోపణలకు అధికార పార్టీ నుంచి పెద్దగా రియాక్షన్ లేదు, ఎందుకంటారు? అంటే ఇప్పుడు వాళ్ళు సంధించే పసలేని ఆరోపణలకు కానివ్వండి, లేకుంటే వాళ్ళు చేస్తున్నటువంటి రాజకీయ పరమైనటువంటి విమర్శలకి కానివ్వండి, మేము సమాధానాలు ఇచ్చుకుంటా పోతే ఇక్కడ చేసే పని జరగదు. మేము ఒకటి ఓపెన్ గా వాళ్ళని ఆహ్వానించడము, మీ దగ్గర మా లోపాలు ఏమన్నా ఉంటే మాకు చెప్పండి, మేము సరిదిద్దుకోవటానికి ప్రయత్నిస్తాం. దిస్ ఇస్ వన్ ఆస్పెక్ట్.
నెంబర్ 2, అట్లా కాకుండా అవినీతి చేసింది కాంగ్రెస్ ప్రభుత్వంలో అవినీతి జరిగిందని ఉంటే మీరు దానికి చట్టపరంగా మీరు మా మీద మీరు ఏమన్నా చేయండి, ఎంక్వైరీకి ఆదేశించే విధంగా చర్యలు తీసుకోండి, మాకు అభ్యంతరం లేదు. అంతేగాని అటు ఇటు కాకుండా కేవలం మీ రాజకీయ లబ్ధి కోసం మీరు చేస్తున్నటువంటి ఆరోపణలకి సమాధానం చెప్పి తీరిక లేదు ఇప్పుడు. అదే విధంగా దానికి సమయం కూడా వృధా చేయం. మేము చేయాల్సినటువంటి పనులు చాలా ఉన్నాయి. అందుకనే మా మంత్రులు కానీ లేకుండా ముఖ్యమంత్రి గారితో సహా కూడా ప్రజల్లో పడి తిరుగుతున్నారు. ప్రజలకి ఏ విధమైనటువంటి అవసరాలు ఉన్నాయి, వాళ్ళని ఏ విధంగా ఆదుకోవాలో, వాళ్ళ యొక్క పరిస్థితి ఏంది, స్థితిగతులు ఏంది, గతంలో ఉన్నటువంటి ఇబ్బందులు ఏంది, అన్నిటిని కూడా మళ్ళీ పునరావృతం కాకుండా ఉండే విధంగా కూడా వాటిని సమస్యలు తీర్చడానికి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఆ విమర్శలు అనేవి మానుకోవాలని చెప్పేసి, ఒకవేళ నిజంగానే మీరు కాన్ఫిడెంట్ గా కనుక ఇది జరిగింది తప్పు అని అంటే మమ్మల్ని ప్రశ్నించవచ్చు, లేకుంటే చట్టపరమైనటువంటి చర్యలకి మీరు కోర్టును కూడా ఆశ్రయించవచ్చు. దానికి మేము ఆహ్వానిస్తున్నాం. రామచంద్రారెడ్డి గారు, తెలంగాణలో బీఆర్ఎస్ బీజేపీకి డబుల్ డిజిట్ కన్ఫామ్ అని ఆ పార్టీ వాళ్ళు చెప్తున్నారు. మరి తెలంగాణలో కాంగ్రెస్ కు ఎన్ని ఎంపీ స్థానాలు వస్తాయి? ఎస్, గతంలో చెప్తున్న విధంగానే ఖచ్చితంగా 14 స్థానాలకు వరకు కూడా రావచ్చు అని చెప్పేసి ఒక ఆశాభావంతో ఉన్నాం. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏమో అభివృద్ధి నినాదంతో ముందుకు పోతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో చేసినటువంటి మా పరిపాలన గురించి, మేము తీసుకున్నటువంటి సక్రమమైన పరిపాలనకు తీసుకున్నటువంటి నిర్ణయాల గురించి మేము చెప్పుకుంటూ ముందుకు పోతున్నాం. ఇంకొక వైపునేమో మళ్ళీ చింతకాయ పచ్చడి లెక్కతే జై తెలంగాణ తెలంగాణ అనుకుంటా ముందుకు పోతుండ్రు. తెలంగాణని నట్టేట ముంచింది వాళ్ళే. చివరికి మళ్ళీ ఆ నినాదాన్ని వేసుకొని విమర్శలతో ముందుకు పోయేవాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు. ఇంకొకళ్ళు ఏమో తలంబ్రాలు అని చెప్పేసి, రామ జన్మభూమి అని చెప్పేసి, లేకుంటే అయోధ్య శ్రీరాముడు అని చెప్పేసి జై శ్రీరామ్ అనుకుంటూ పోతున్నారు. మరి ఆ జై శ్రీరాములు మాకంటే భక్తులు ఎవరు లేరు. మేమేమో ఓటు రాజకీయం చేయకుండా భక్తితోని మొక్కే భక్తులు మేమైతే, వాళ్ళేమో రాజకీయాలు చేసే భక్తులు వాళ్ళు. కాబట్టి ఇన్ని విధాలుగా కూడా ప్రజలని ప్రభావితం చేయడానికి, వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా తెలంగాణ ప్రజలు గత సమైక్య రాష్ట్రంలో మా యొక్క నిర్ణయాలు చూసారు, మా పరిపాలన చూసారు. గతంలో మేము సంపాదించినటువంటి ఆస్తుల్ని బీజేపీ అమ్ముతున్నటువంటి సందర్భాన్ని చూసారు. స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి వ్యవస్థల్ని ధ్వంసం చేసినటువంటి విధానాన్ని చూసారు. ఇక్కడ టిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పుల కుప్పలను చూసారు. కాబట్టి ప్రజలందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు తీసుకున్నటువంటి నిర్ణయాలకి హర్షిస్తున్నారు. వాళ్ళు హర్షించే విధంగా మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు. ఆ ప్రోత్సాహంతో ముందుకు పోతాము. తెలంగాణ ప్రజల యొక్క బాగు కోసం ప్రభుత్వం పనిచేస్తున్నది. ఇక్కడ ఏమాత్రం కూడా సందేహం లేదు. కాబట్టి ఆ కాన్ఫిడెన్స్ తోనే చెప్తున్నాం, 14 వరకు స్థానాలు మాకు రావచ్చు అని చెప్పేసి ఒక ఆశాభావంతో మేమున్నాం కాంగ్రెస్ పార్టీగా. రామచంద్రారెడ్డి గారు, బీఆర్ఎస్ ఖాళీ అవుతుందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జగ్గారెడ్డి పదే కామెంట్స్ చేస్తున్నారు. ముహూర్తం ఫిక్స్ చేశారా? సందర్భానుచితంగా మాట్లాడేది తప్పితే కేవలం బీఆర్ఎస్ ఏది పోతుంది దానికి ముహూర్తం పెట్టాలన్నది కాదు. ఎవరి పతనానికి వాళ్ళ యొక్క చర్యలే కారణమవుతాయి. వాళ్ళు చేసినటువంటి కర్మలను బట్టే కర్మఫలం ఉంటది. కాబట్టి ఆ కర్మఫలాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రోజున మేము మాట్లాడుతున్నాం. అది అప్రోప్రియేట్ టైంలో జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి పరిస్థితి, అక్కడ వాళ్ళు అంటే ఆ పార్టీలో ఏ విధమైనటువంటి అన్కంఫర్టబుల్ జోన్లు ఉన్నారో దాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతున్నాం. కాబట్టి టైం విల్ డిసైడ్ దట్. మేము చెప్పేది కాదు, ఎందుకంటే మాకు దాంతో ప్రమేయం లేదు కాబట్టి. రైట్. మరో కాలర్ వెంకటరెడ్డి యుఎస్ఏ నుంచి కాల్ చేశారు. వెంకటరెడ్డి గారు నమస్తే అండి, మీ క్వశ్చన్స్ ఏంటో అడగండి. నమస్కారం అండి. వెంకటరెడ్డి గారు నమస్తే. వెంకటరెడ్డి జులకంటి అండి, ఫ్లోరిడా నుంచి మాట్లాడుతున్నాను నేను. ఈ ధరణిలో చాలా సమస్యల గురించి మాట్లాడారు, ఒక కమిటీ వేశారు. దాని పరిస్థితి ఏంటి, ఈ కరెంట్ సిచ్యువేషన్ ఏంటి, అప్లికేషన్లు చాలా పెండింగ్ ఉన్నాయి, వాటి మీద ఏం యాక్షన్ తీసుకుంటున్నారు, ఎప్పటి వరకు టార్గెట్ పెట్టుకున్నారు వాటిని రిజాల్వ్ చేయడానికి? ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నానంటే, నేను ఆల్మోస్ట్ 50-60 టైమ్స్ ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళడం జరిగింది, కలెక్టర్ గారిని కలవడం జరిగింది, ఆర్డీఓ గారిని కలవడం జరిగింది. ఇవన్నీ సాల్వ్ చేయట్లేదు ప్రాబ్లమ్స్. సో గత ప్రభుత్వం కంటే మీరు ఏమైనా భిన్నంగా చేస్తారా? ఎప్పటి వరకు సాల్వ్ చేస్తారు? అది నా క్వశ్చన్. ఎస్, మీరు చాలా డెఫినెట్లీ మీరు చెప్తున్నటువంటి అంశాన్ని నేను కూడా ఏకీభవిస్తా. ఎందుకంటే మీరు ఒక విధంగా చెప్తుంటే మీరు అదృష్టవంతులైనా, లేకుంటే మీకు ఒక అవకాశం దొరికింది అనుకుంటే దేవుడినైనా కలవచ్చు, కానీ కలెక్టర్లని కలిసే పరిస్థితి గత ప్రభుత్వంలో లేదు. ఈసారి అంటే కలెక్టర్తో సహా, ముఖ్యమంత్రితో సహా ప్రజాసేవకుడు అన్నటువంటి విషయాన్ని కాంగ్రెస్ పార్టీ అధికారులకి గుర్తు చేసింది. మేము కూడా గుర్తు పెట్టుకొని వ్యవహరిస్తున్నాం. కాబట్టి ధరణి మీద ఒక కమిటీ వేసి
ఈ రోజున ఆ ధరణి యొక్క లోపాలన్నిటిని కూడా సరిదిద్దే విధంగా కూడా ఈ రోజున కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తున్నది. డెఫినెట్ గా కూడా మీరన్నట్లు ఇప్పటికి కూడా సమస్యలు ఉన్నాయి, లేకపోలేదు. ఆ సమస్యల్ని స్ట్రీమ్ లైన్ చేయడం కోసము ఎక్కడెక్కడ అంశాలు, ఏ అంశాలతోని పెండింగ్లు ఉన్నాయి, ఈ అంశాలన్నింటిని కూడా తెలుసుకొని వీటిని పూర్తి స్థాయిలో కూడా ప్రక్షాళన చేయడానికి ప్రభుత్వం పనిచేస్తుంది. ఇప్పటికే మీకు తెలుసు, గతంలో ధరణి కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్ తర్వాత చాలా వరకు కూడా సమస్యల్ని పరిష్కరించారని చెప్పేసి మేము భావిస్తున్నాము. అదే విధంగా అక్కడిక్కడ సమస్యల పరిష్కారం లేకుండా కూడా ఉండొచ్చు. ఎందుకంటే పోయినసారి ఒక అడుగడుగు చెప్తున్నా, ఆ రోజున ఏదైనా కానీ ఏదైనా ఒక అంశాన్ని సరిదిద్దాలంటే కలెక్టర్ తప్పితే లేదు. కలెక్టర్ ఎందుకు చేసిండు? వాళ్ళ యొక్క లాలూచి కార్యక్రమాల వల్ల చేసిండు. ఇప్పుడు ఈ రోజున చూసినట్లయితే ఈ ధరణి పాపాలతోని గతంలో ఉన్నటువంటి హరీష్ మీద కానీ, ఐఏఎస్ హరీష్ కానీ, లేకుంటే ఇక్కడ అమోయ్ కుమార్ మీద కానీ, వీళ్ళ మీద కూడా ఆరోపణలు వచ్చేసి ఈ రోజున కోర్టులో కేసులు కూడా అమోయ్ కుమార్ లాంటి వాళ్ళ మీద పడినటువంటి సందర్భం ఉంది. అంత దోపిడీ జరిగిందని నేను కూడా నమ్ముతున్నాను డెఫినెట్ గా కూడా. కాబట్టి దీన్ని కూడా మనం అందరి యొక్క సహకారంతో ముందరికి పోవాలి. కాంగ్రెస్ ప్రభుత్వము ఈ సమస్యలన్నిటిని కూడా పూర్తి స్థాయిలో కూడా పరిష్కరించడానికి చిత్తశుద్ధితో ఉంది. ఈ ధరణి కమిటీ ఒక్కటే కాదు, భవిష్యత్తులో కూడా ఇంకా గెట్టు వివాదాలు కానీ, లేకుండా ఉంటే న్యాయపరమైనటువంటి చిక్కులు కానీ ఏ విధంగా రిజాల్వ్ చేయాల్సిన అవసరం ఉన్నది, వీటన్నిటి గురించి కూడా ఒక ఎక్సర్సైజ్ చేసి నిపుణులతో ఒక కమిటీ వేసి దానితోని ఈ ఈ సమస్యలన్నిటిని పూర్తి స్థాయిలో కూడా పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తున్నది. మీరు అన్నట్లు ఖచ్చితంగా కూడా వీటన్నిటికీ ఈ ప్రభుత్వం అనేది ఐఏఎస్లతో చర్చించి, జిల్లా కలెక్టర్తో చర్చించి సమస్యలన్నింటిని కూడా పరిష్కరించే విధంగా కృషి చేస్తుంది. రైట్ అండి. హైదరాబాద్ ను యూటీ చేస్తారని బీఆర్ఎస్ కొత్త వాదన తెరపైకి తీసుకొచ్చింది. దీన్ని మీరు ఎలా చూస్తారు? యూటీ చేసేది హైదరాబాద్ ని అదేమనుందనంటే దానికి తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షలకి అనుగుణంగా ఖచ్చితంగా కూడా మేము దాని మీద పోరాటం చేస్తాము. ఒకవేళ యూటీ చేయాలి, తెలంగాణని నిర్వీర్యం చేయాలి, తెలంగాణ రాష్ట్రంలో మనదేం లేదు కాబట్టి హైదరాబాద్ ని యూటీ చేసి దాన్ని మనం కంట్రోల్లోకి తీసుకోవాలని చెప్పేసి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఏమన్నా చేస్తుందని అనుకుంటే రేపు ఎట్లాగో మారబోతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అయితే అటువంటి ఆలోచనతోని లేదు. కాబట్టి దాని గురించి వరి అయ్యేది లేదు. రేపు 6వ తారీఖు తర్వాత మా ప్రభుత్వం కొలువు తీరుతుంది. అటువంటి పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాబట్టి, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం యొక్క అభివృద్ధిని చూడాలని కోరుకుంటుంది కాబట్టి తెలంగాణ రాష్ట్రాన్ని ఒక ముక్కగా ఒక హైదరాబాద్ ని విడదీసి కేంద్రపాలిత ప్రాంతంగా చేసి దాన్ని మిగతా తెలంగాణ జిల్లాలకి ఇంపాక్ట్ పడే విధంగా చూడదు. కాబట్టి ఖచ్చితంగా ఒక ఆశాజనకంగా ఉన్నాం, ఆశాభావంతో ఉన్నాం. రేపు నెక్స్ట్ మా ప్రభుత్వం వస్తుంది కాబట్టి ది క్వశ్చన్ ఆఫ్ యూనియన్ టెరిటరీ అనేది డస్ నాట్ అరైజ్ అని చెప్పేసి ఒక కాన్ఫిడెన్స్ తో ఉన్నాము. అటువంటిది సమస్య లేదు. ఓకే, 2 లక్షల రుణమాఫీ ఆగస్టు 15లోగా సాధ్యమేనా? అందుకు సంబంధించి కసరత్తు స్టార్ట్ అయిందా? ఎస్, ఖచ్చితంగానండి. చెప్పిండ్రు కదా, ఛాలెంజ్ చేశారు. ఆగస్టు 15 తర్వాత నేను చేయకపోతే మీరు ఏమైనా చేయండి అని చెప్పేసి అంటే చారిత్రాత్మకమైనటువంటి ఒక నిర్ణయాన్ని కూడా ప్రకటించడం జరిగింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. 100% కూడా ఆగస్టు 15 లోపల మొత్తం కూడా రుణమాఫీ ఏకకాలంలో జరుగుతున్నది. దానికి సంబంధించి బ్యాంకర్లతో చర్చలు జరుగుతున్నాయి. దానికి ఏ విధంగా ఈ అప్పుల్ని తీర్చాలన్న దాని అంశం కూడా ఆలోచిస్తుంది ఈ ప్రభుత్వం. దాంట్లో ఏమాత్రం కూడా సందేహం లేదు. జస్ట్ లెట్స్ వెయిట్. ఇంకా నెలలే ఉంది కదా, ఎక్కువ దూరం కూడా లేదు కదా. కాబట్టి ఆ నెలల లోపలనే ఖచ్చితంగా చేస్తాం. ఆల్రెడీ అధికారులందరికీ కూడా ఉన్నటువంటి బకాయిలు ఏంది, ఏ విధంగా తీర్చాలి, ఆర్థిక పరిస్థితులు, వీటన్నిటి గురించి కూడా ఒక నిర్ణయం తీసుకోమని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అందులో ఏమాత్రం కూడా సందేహం వద్దు. రామచంద్రారెడ్డి గారు, ఎన్నికల తర్వాత రాజకీయ ముఖ చిత్రం ఎలా ఉండబోతుందంటారు? ఎన్నికల తర్వాత అంటే మొన్ననే ప్రకటించారు, రాజకీయం అయిపోయింది, ఇక రాజకీయం లేదు, ఓన్లీ పరిపాలన మీదనే మేము దృష్టి సారిస్తామని చెప్పేసి. ఇక రాజకీయం అంతో ఇంతో ఉందంటే రేపు ఎమ్మెల్సీ ఎన్నికలు ఒకటి ఉంటే దాంట్లో అది తప్పదు కాబట్టి అంతవరకు రాజకీయం మాట్లాడతారు, తర్వాత మాట్లాడే ప్రసక్తి లేదు. ఎందుకంటే పార్టీ పరంగా తర్వాత పూర్తి స్థాయిలో కూడా తమ సమయాన్నంతా కూడా అంటే అంతేందుకు మొన్న ఎంపీ పార్లమెంట్ ఎన్నికలు అయిన తర్వాత ముఖ్యమంత్రి గారు వెరీ నెక్స్ట్ డే నుంచే స్టార్ట్ చేశారు మంత్రివర్గ సమావేశము, నిర్ణయాలు తీసుకోవటము. అదే విధంగా ఎలక్షన్ కమిషన్ మంత్రివర్గ సమావేశానికి అనుమతి ఇవ్వకపోయినా కానీ కన్ఫైనింగ్ టు సర్టెన్ కండిషన్స్, కొన్ని కండిషన్స్ కు అనుగుణంగానే మేము మీటింగ్ పెట్టడం జరిగింది. ఎన్ని అంశాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకుంటే తెలంగాణ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని కూడా చూడొచ్చు. ఇక ఇది అయిపోయిందని అంటే ఇక రాజకీయాలు అనేవి ఉండవు.
కేవలం పరిపాలన మీద దృష్టి సారించడమే. ఇప్పుడు ఒక పెద్ద గుదిబండి ఉన్నది, ఆడ కాళేశ్వరం ఉన్నది, దాని సమస్యను ఎట్లా తీర్చాలనో, నిన్నగాక మొన్న కూడా 50 మీటర్ల గుంత కొంగుతుందనంట, అక్కడ మొత్తం రాకపోకలు బంద్ చేసినట్ట, ఏమైపోతుందో అన్నటువంటి భయంతో ఇటువంటి అంశాలన్నింటిని కూడా తెలంగాణకి ఒక తలమానికం అని చెప్పేసి 1,50,000 కోట్ల రూపాయలు అప్పు చేసినటువంటి దాన్ని కూడా మనం రివైవ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తప్పెవరైనా చేయనండి, ఈ ప్రభుత్వం యొక్క బాధ్యత కాబట్టి దాన్ని చేయించాల్సింది. అటువంటి సమస్యల మీద ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. నో పాలిటిక్స్ ఆఫ్టర్ అంటే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అది మాత్రం కాన్ఫిడెంట్ గా చెప్తాను. ఓకే, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆగస్టు సంక్షోభం తప్పదని బీజేపీ నేతలు అంటున్నారు. ఇందుకే ఏం జరుగుతుందంటారు? ఇదేనండి, ఇప్పుడు మేము ప్రమాణ స్వీకారం ముఖ్యమంత్రిగా చేసినప్పటి నుంచే మొదలు పెట్టిండ్రు. ఇక్కడ ఇంతకు ముందరేమో ఢిల్లీ ప్రభుత్వం ఢిల్లీ చేతులలో ఉంటది అని చెప్పేసి ప్రజల్ని మభ్య పెడితే ప్రజలు తిరస్కరించి వాళ్ళని శంకరగిరి మాన్యాలకు పంపించారు. అధికారంలోకి వచ్చినాము, ముఖ్యమంత్రి వచ్చారు, తెలంగాణ బిడ్డనే. వచ్చిన తర్వాత అరే సహకరించండి, మేము పరిపాలిస్తాం, మీ లెక్క కాదు, అసెంబ్లీలో మమ్మల్ని తిట్టండి, మమ్మల్ని విమర్శించండి అని చెప్పేసి ఆహ్వానించి అసెంబ్లీలో సస్పెన్షన్ అన్నటువంటి మాట ప్రసక్తి లేకుండా ఈ రోజున ఈ ప్రభుత్వం పనిచేస్తుంటే అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా బీఆర్ఎస్ బీజేపీ ఇద్దరు కూడా ఒక కవల సోదరులు లెక్క, అంటే గతం నుంచే ఉన్నారులేండి, ఇప్పుడు కొత్త ఏం కాదు. ఆ కవల సోదరులు ఇద్దరు కూడా ఎంతసేపటికి ప్రభుత్వాన్ని శాపనార్థాలు పెట్టుకుంటూ ముందుకు పోతున్నారు. వాళ్ళ శాపనార్థాలకి మా ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు కదా, మీ పిట్ట శాపనార్థాలకి ఇంకేదో కాదని చెప్పేసి, ఎట్టి పరిస్థితులు కూడా పిల్లి శాపనార్థాలకి ఉట్టి తెగిపడదన్నట్లు వాళ్ళ శాపనార్థాలకి మాకు ఎటువంటి నష్టం లేదు. మా యొక్క దృష్టి అంతా కూడా కేవలం పరిపాలన మీద ఉంటది, మా దృష్టి అంతా కూడా అభివృద్ధి మీద ఉంటది, మా దృష్టి అంతా కూడా గతంలో ధ్వంసమైనటువంటి తెలంగాణ ఆర్థిక ముఖ చిత్రం మీద ఉంటది, మా దృష్టి అంతా కూడా తెలంగాణ ప్రజల యొక్క రైతుల యొక్క శ్రేయస్సు మీదనే ఉంటది. కాబట్టి మేము రేపు తర్వాత ఖచ్చితంగా అభివృద్ధి మీద దృష్టి సారిస్తాం. మీరు ఒక కొత్త పరిపాలన చూడబోతున్నారు. రామచంద్రారెడ్డి గారు, మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు ఉండే అవకాశం ఉందంటారు? సరే, అదంటే ఇప్పుడు నేను ఇక్కడ కూర్చొని మామూలుగా చెప్పగలిగేది కాదు. ఎందుకంటే మాకంటే ఎక్కువ మీడియా మిత్రులు ఎక్కువ సమాచారాన్ని ఇస్తారు. కాబట్టి అది మంత్రి మండలి ఒక నిర్ణయం తీసుకోవాలి. మంత్రివర్గం యొక్క సమావేశం అయిపోయిన తర్వాత దాన్ని ఒక సైంటిఫిక్ వేలో చేసేది కాబట్టి అది వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. మా పార్టీ పెద్దలు అండ్ ప్రభుత్వ పెద్దలు నిర్ణయం తీసుకుంటారు. దాంట్లో నేను ఇప్పుడు ఇక్కడ మీ దగ్గర కూర్చొని నేను సమాధానం చెప్పడానికి నా దగ్గర అంత ఇన్ఫర్మేషన్ అయితే రైట్ నౌ లేదు. రైట్, ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుస్తామనే ధీమా మీకుందా? 100%. అందులో ఏమాత్రం కూడా సందేహం లేదు. ఖచ్చితంగా కూడా ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క పర్ఫార్మెన్స్ చూస్తున్నారు. ఇప్పటిదాకా ఇచ్చినటువంటి హామీలని వాటి అమలు తీరును చూశారు. కాబట్టి ఖచ్చితంగా చదువుకున్నటువంటి నిరుద్యోగులు కానీ, గతంలో 30 లక్షల మందిలో ఉన్నటువంటి గ్రాడ్యుయేట్ యువత కానీ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండి భవిష్యత్తు కోసం పోరాటం చేస్తుంది, సపోర్ట్ చేస్తుంది అని చెప్పేసి ఒక ప్రగాఢ విశ్వాసంతో ఉన్నామండి. ఓకే, కేంద్రంలో కాంగ్రెస్ కి ఈసారి 100 స్థానాలు కూడా రావని బీజేపీ నేతలు అంటున్నారు. ఎన్ని స్థానాలు వస్తాయని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు ఎప్పుడైనా కానీ కాంగ్రెస్ పార్టీకి ఇన్ని స్థానాలు వస్తాయని చెప్పేసి ఎప్పుడన్నా కానీ పాజిటివ్ గా చెప్పిన సందర్భం ఉందండి. రాజకీయంగా ఎంతసేపటికి కూడా పబ్లిక్ యొక్క అటెన్షన్ ని డైవర్ట్ చేయటము, వాళ్ళని మానసికంగా సంసిద్ధుల్ని చేయటం, ప్రజల్ని తప్పుదోవ పట్టించడం చేస్తున్నారు. అదే క్రమంలో కాంగ్రెస్ పార్టీకి ఏమి రాదు అని చెప్పేసి సరే మొన్న పోలింగ్ అయిందా కన్నారా అని అంటే సరే ప్రజల్ని మభ్య పెట్టడానికి అనుకుంటాం. ఇప్పటికీ కూడా ఇంకా కూడా ప్రజల్ని మభ్య పెడుతున్నట్టే అది వాళ్ళ యొక్క విజ్ఞతకే వదిలేస్తున్నాము. ఏదేమైనా కానీ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. కేంద్రంలో ప్రజల యొక్క ఆశీర్వాదాలు, గతంలో మా పరిపాలన మీద ఉన్నటువంటి నమ్మకమే ఖచ్చితంగా కూడా మాకు శ్రీరామ రక్ష లెక్క పనిచేస్తుందని చెప్పేసి ధైర్యంతో ఉన్నాము. ఇంకా కొద్ది రోజుల కాలంలో కాంగ్రెస్ పార్టీ ఒక ప్రభుత్వము తమ మిత్రులతోని కూటమితోని చేస్తున్నది. దాని ప్రకారంగా దేశ ప్రజలందరూ కూడా మంచి రోజులు వస్తున్నాయని చెప్పేసి చెప్పగలుగుతాం కాన్ఫిడెంట్ గా. తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి అత్యధిక సీట్లు గెలిస్తే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమైనా ఇబ్బంది ఉంటుందని భావిస్తున్నారా? అది దింపుడు గల్ల ఆశ వాళ్ళకి. మాకైతే ఏమి ఇబ్బంది లేదు, అటువంటి ప్రశ్న ఉత్పన్నం కాదు. ఫస్ట్. నెంబర్ 2, వాళ్ళు ఒకవేళ ఆ విధంగా అని అనుకున్నా కానీ వాళ్ళ యొక్క భ్రమ తప్పితే వేరేది కూడా లేదు. మాకు ఆ దింపుడు గల్ల ఆశ ఏమో అవసరం లేదని చెప్తున్నాము. అంటే ఒక ఫాల్స్ పబ్లిసిటీతోని, మౌత్ పబ్లిసిటీతోని పార్టీల మధ్యన, నాయకుల మధ్యన చిచ్చు పెట్టాలని ఒక కుట్ర యత్నం చేస్తున్నారు. కానీ వాళ్ళ ఆశలు ఏమి
అడియాసలు కాక తప్పుతుంది కానీ నిజం వాస్తవం కాదు. కాబట్టి అటువంటిది మాకు ఏమి ఇబ్బంది లేదండి. మేము అంతా చాలా కోఆర్డినేషన్ తో ముందుకు పోతున్నాం, ఒక ప్రణాళికాబద్ధంగా ఏకైక లక్ష్యంతో ముందుకు పోతున్నాం. తెలంగాణ ప్రజల యొక్క శ్రేయస్సును కాంక్షిస్తూ ముందుకు పోతున్నాం. రామచంద్రారెడ్డి గారు, తెలంగాణ ఇచ్చింది మేము అని మీరు చాలా గర్వంగా చెప్పుకుంటారు. తెలంగాణ వచ్చిన తర్వాత మీ ప్రభుత్వం ఫస్ట్ టైం ఇప్పుడు జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ వేడుకలు జరుగుతున్నాయి. మరి ఈ వేడుకల్లో కొత్తగా ఏవైనా ప్రకటనలు ఉండబోతున్నాయా? ఇప్పుడు వేడుకలకి గురించి కూడా ఇప్పుడు ఐ థింక్ ఇట్ ఇస్ నాట్ అప్రోప్రియేట్ టైం అండి ఇది. ఎందుకంటే మొన్న మంత్రివర్గం సమావేశం జరిగినప్పటికీ కూడా దీనికి సంబంధించి ఒక లిమిటెడ్ గానే మాట్లాడటం జరిగింది. ఇప్పుడు వేడుకలలో గతంలో ఏం సాధించడం అన్న దాన్ని మనము మళ్ళీ రిమైండ్ చేసుకోకుండానే గతంలో ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా తెలుసు. కాకపోతే ఆ రోజున తెలంగాణ ఆత్మాభిమానాన్ని చాటే విధంగా వేడుకలు ఉంటాయి. అదే విధంగా తెలంగాణ ప్రజలకి భరోసా కలిగించే విధంగా ఉంటాయి. తెలంగాణ అనేది పునర్వైభవాన్ని తెచ్చే విధంగా కూడా ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి ఒక సందేశాన్ని ఇచ్చే విధంగా ఖచ్చితంగా కూడా వేడుకలు జరుగుతాయని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. లోక్సభ ఎన్నికల సందడి ముగియడంతో స్థానిక సంస్థల ఎన్నికలు మొదలు కానున్నాయి. మరి ఆ ఎన్నికలను ఏ విధంగా చూస్తారు, ఎలా ముందుకెళ్తారు మీరు? అంటే స్థానిక ఎన్నికలు అనేవి ఎందుకనంటే లోకల్ బాడీస్ ఎన్నికలు అనేవి అక్కడ లోకల్ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి అదే విధంగా సింబల్తోని అయ్యేవి కావు. కాబట్టి అక్కడ స్థానిక పరిస్థితులను ఆధారంగా ఉంటాయి. ఏదేమైనప్పటికీ కూడా గెలిచినటువంటి అభ్యర్థులకి కాంగ్రెస్ ప్రభుత్వము ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అనేది పూర్తి స్థాయిలో కూడా సహకరిస్తుంది. ఖచ్చితంగా కూడా అభివృద్ధిలో వాళ్ళ డిమాండ్స్ అన్నిటిని కూడా పరిష్కరించే విధంగా పనిచేస్తుందని మాత్రం కాన్ఫిడెంట్ గా చెప్తాము. ఏదేమైనా మా పార్టీకి సంబంధించినటువంటి స్థానిక నాయకులు ఎక్కువ సీట్లను కైవసం చేసుకుంటారని చెప్పేసి ఒక నమ్మకంతో ఉన్నాం. రైట్, థ్యాంక్ యూ రామచంద్రారెడ్డి గారు. వార్దికి మీ వాల్యుబుల్ టైంని కేటాయించినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి వార్ది. చూస్తూనే ఉండండి TV9.